పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, మహాగణుడా, నీకు స్తోత్రాలు. చెప్పబడుతున్న మాటలు నీ మాటలుగా, విలువైన నీ మాటలను మేమందరం విని మా హృదయాంతరంగములలో నింపుకొని, హృదయం అనే పలక మీద వ్రాసుకొని వాక్యానుసారంగా జీవించే భాగ్యం నాకు మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. బైబిల్ గ్రంథంలో నుంచి మార్కు సువార్త 3వ అధ్యాయము 6వ వచనాన్ని ధ్యానించకుండా, పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హేరోదీయులతో కలుసుకొని ఆయన ఎలాగూ సంహరించుకోమని ఆయనకు విరోధముగా ఆలోచన చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారిని ఎప్పుడు చంపేద్దామా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేశారు. ఆ ఆలోచనకు సాతానగాడు వెంటనే ఒకరిని ఏర్పాటు చేసేసాడు. ఎవరో ఆయన గురించి ఒక యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనాన్ని ధ్యానించుకుందాం. వారు భోజనము చేయించుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారులకు ఇస్కరియోతు యోధ హృదయములో అపవాది ఇంతకు ముందే ఆలోచన పుట్టించి ఉండెను గనుక. దేవునికి స్తోత్రం. జాగ్రత్త, యేసుక్రీస్తు ప్రభువారిని పట్టించాలని అక్కడ ఉన్నటువంటి వారి శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలు ఆలోచన ఎప్పుడైతే చేశారో ఆల్రెడీ యోధా ఇస్కరియోతులో ఆలోచన పుట్టించేశాడు. ఎవరు? అపవాది. జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభువారికి వ్యతిరేకంగా, విరోధముగా ఎవరి ఆలోచన చేసినా ఆయన కార్యాలకు, ఆయన నియమాలకు, ఆయన సంఘములో ఆయన కట్టడలను ఎవరు వ్యతిరేకంగా ప్రవర్తించాలని ఆలోచన చేసిన, ప్రవర్తించిన అది ఎవరి వలన కలిగిందంటే అపవాది వలన కలిగింది, కానీ దేవుని వలన మాత్రం కలగదు. ఇప్పుడు నేను మీ అందరికీ ఒక మాట గుర్తు చేస్తాను. యేసుక్రీస్తు ప్రభువారిని డైరెక్ట్గా ఎవరైనా పలకరించి మాట్లాడి ఆయన మాట ప్రకారంగా వెళ్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరైనా ఉన్నారు? అలాగా మీకు ప్రత్యక్షంగా కనపడేది దైవజనుడు. ఈ రోజున దైవజనుడు ఆలోచనకు వ్యతిరేకంగా ఆలోచన చేసే ప్రతి ఒక్కరు కూడా ఏ ఆలోచన చేస్తున్నట్లు? దేవుడు దైవజనులను కోరుకొని ఆయన అభిషేకించి ఒక సంఘాన్ని, సహవాసాన్ని ఏర్పాటు చేశాడు. ఈ రోజున దైవజనుని మాటను విన్నటువంటి బిడ్డలు నిజంగా సమయోచితమైన ఆలోచన, మంచి దారిలో వెళ్తున్నట్టే. దేవునికి స్తోత్రం. లోబడిన వారికి చాలా దీవెనలు ఉన్నాయన్న. ఈ రోజున మనందరము చాలా బాధల్లో ఉన్నాం, చాలా కష్టాల్లో ఉన్నాం, శ్రమల్లో ఉన్నాం, ఇరుకుల్లో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం, వ్యాధుల్లోనన్నా ఉన్నాం. ఏదో ఒక మనిషిని ఏదో ఒక విషయం బాధ పెడుతూనే ఉంది. అయితే మనం ఏం చేస్తామంటే పనికి మారినటువంటి వాళ్ళ దగ్గర పనికి మారిన ఆలోచనలు చేస్తూ ఉంటాం. వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే అహితోపేలు ఆలోచనలా ఉంటాయి. అహితోపేలు ఆలోచన చెప్తే ఎలా ఉండిద్దంటే ఒకడు దేవుని దగ్గర నుంచి వర్తమానం పొందుకున్నట్టే ఉండిద్దంట. కానీ వాడు ఆలోచనలన్నీ రాజులను, దైవజనులను సంహరించేటువంటి, వాళ్ళని నాశనం చేసి వాళ్ళని పట్టుకునేటువంటి, పడగొట్టేటువంటి ఆలోచనలు వాడికి. దావీదుని పట్టుకోవడానికి అబ్షలోముకి వీడే సలహా ఇచ్చింది. ఆ సలహా కనుక నిజంగా అబ్షలోము పాటించినట్లయితే దావీదు అప్పుడే చచ్చిపోయాడు. అయితే అహితోపేలు ఆలోచనలు చెడగొట్టమని దావీదు ప్రార్థన చేశాడట. దేవునికి స్తోత్రం. అక్కడ యాజకుల కుమారుని ఇద్దరిని పెట్టాడు.
అహితోపేలు ఏదైనా అబ్షాలోముకి ఆలోచన చెబితే దానిని చెడగొట్టండి మీరు. ఆ విషయాన్ని మరలా ఇక్కడ ఉన్నటువంటి వారికి తెలియపరచండి అని ఒక ఇద్దరు వ్యక్తులను అక్కడ పెట్టండి. దేవునికి స్తోత్రం. వాడేమంటాడు అహితోపేలు, మీ నాన్న పలానా చోట ఉన్నాడంట, ఇంతమంది సైన్యం వెళ్ళిపోయి మీద పడిపోయి చంపేద్దామంటాడు. నిజంగా అప్పుడు కనుక వెళ్ళినట్లయితే ఖచ్చితంగా దావీదు చచ్చిపోయేవాడు. కానీ దావీదు ప్రార్థన చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి దావీదు అనుచరులు మరలా అబ్షాలోముకి సలహా ఇస్తారు, అయ్యా మీ నాన్న మామూలు కాదు, మీ నాన్న పక్కన ఉన్న వాళ్ళు మామూలు కాదు, వాళ్ళు అడవిలో పిల్లలను బాగొట్టుకుని ఎలుగుబట్టుల వల్లే రేగిన మనసుతో ఉంటారు. సింహపు గుండె గలవారు సైతం ఆయన ఎదుర్కోలేరు. ఆయన జనాల్లో ఉంటాడు, ఎక్కడో ఒక చోట ఉంటాడు. నువ్వు వెళ్ళి లందరిని తీసుకుని వెళ్ళావు అనుకో, ఆయన ఆడో ఉంటాడు, ఆయన మీకు దొరకడు. అట్లా కాకుండా ఒక్కసారి మనం ఒక సమయం చూసుకొని సైన్యాన్ని అంతటిని కూర్చుకొని 4 పక్కల ముట్టడి వేసి చంపేద్దామని అక్కడ ఉన్నటువంటి వారు ఆలోచన చెప్తారు. జాగ్రత్తగా వినండి ఈ మాటలు. అబ్షాలోము అది నిజమేనని నమ్ముతాడు. అహితోపేలు ఆలోచన ఆయన వినలేదని ఈ అహితోపేలు ఇంటికి పోయి ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు. అర్థమైందన్నమాట. వాడు చెప్పింది జరగలేదని అహితోపేలు ఏం చేశాడు, ఇంటికి పోయి ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు. నేను చెప్తున్నాను, జీవం కలిగిన దేవుడు మీ కుటుంబాలకు నెమ్మది, మీ మనోదుఖం కానీ, శ్రమ కానీ, వ్యాధి కానీ, బాధ కానీ, కష్టకాలంలో మీకు సలహా ఇచ్చేవాళ్ళు కూడా అలానే ఉంటారు. లోకానుసారమైనటువంటి సలహా నీకు నష్టాన్ని కలుగజేసింది. వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే వారి ఆలోచన జరిగించుకోవడం కొరకు ఎంతటి దుర్మార్గాన్నైనా, దుర్మార్గపు దారిలోనైనా నిన్ను నడిపిస్తారు. జాగ్రత్త. నువ్వు దేవుని దగ్గర ఆశీర్వదించబడాలి, దేవుని దగ్గర దేవుని పొందాలి అంటే, నీకు విడుదల రావాలి అంటే, దేవుని బిడ్డలను, దేవుని సేవకులను, దేవుణ్ణి ఆశ్రయించడం ఎంతో మంచిది. ఒక వివాహంలో ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు మరియమ్మ ఏం చెప్పింది, యేసయ్య దగ్గరికి వెళ్ళి చెప్పింది, అయ్యా ద్రాక్షారసం అయిపోయింది. వాళ్ళకి ఏం చెప్పింది, ఆయన చెప్పింది చెయ్యండి అని చెప్పింది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పింది చేశారో, ఒట్టి నీళ్ళు రంగు ఎప్పుడు మారిందో, రుచి ఎప్పుడు మారిందో కూడా ఎవరికి తెలియదు. దేవునికి స్తోత్రం. యేసయ్య మాట నువ్వు గనక వింటే మన జీవితాలు కూడా అంతే. దేవుని పిల్లలు, మనకున్న దుఃఖం ఎప్పుడు పోయిందో, మనకున్న కష్టం ఎప్పుడు పోయిందో, మనకున్నటువంటి వ్యాధి ఎప్పుడు పోయిందో కూడా మనకు తెలియదు. సంతోషము, సమాధానం నీ ఇంటికి వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 1వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం. హన్నా తనకు ప్రియముగానున్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకి సంతు లేకుండా చేసెను. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ హన్నాను గురించి బైబిల్ మొత్తం, సేవకులు మొత్తం ఎవరైనా చెప్పే మాట. ఎందుకంటే ఆమె ప్రార్థన, ఆమె ఒక మొక్కుబడి ఎలాగా మాట మీద నిలబడి చెల్లించిందో. అయితే ఈ ఎల్కానాని ఎవరైనా పట్టించుకున్నారో చెప్పండి. అసలు నిజంగా వాస్తవికంగా ఎల్కానా లాంటి మంచి భర్త దొరకడం చాలా గొప్ప విషయం. బిడ్డలు లేని తన భార్యను ఎంతగా ఆదరిస్తున్నాడంటే, ఎంతగా ప్రేమిస్తున్నాడంటే 2 పాలు ఇస్తూ వస్తున్నాడంట. అంటే ఇప్పుడు నేను ఒక మాట మీకు గుర్తు చేస్తా. 1,00,000 రూపాయలు ఒక భార్యకి ఇస్తే ఈమెకి ఎంత ఇస్తున్నట్టు? 2 లక్షలు ఇస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా కానీ లోకానుసారమైన మనుషులు ఎలా ఆలోచన చేస్తారు? బిడ్డల గల్లాది, నా వారసత్వాన్ని నిలబెట్టింది అని ఏళ్ళకి ఎక్కువ ఇస్తారు. ఏమి లేని ఆమెను ఇంకా దుఃఖంలోకి ముంచేస్తారు, ఇంకా ఒక బాధలోకి దించేస్తారు. పట్టించుకోరు కొంతమంది అయితే.
కానీ ఎల్కానా ఎంత బుద్ధి కలిగిన వాడో మీరు చూడండి. కష్టంలో ఉన్న ఆమె, దుఃఖంలో ఉన్న ఆమె, వేదనతో ఉన్నటువంటి ఆమెను దగ్గరగా చేసి ఓదార్చి ఆమెకు ఎక్కువ ప్రతి దాంట్లో రెండు పాలు ఎక్కువ ఇస్తున్నాడంట. అంటే రెండింతలుగా ఎక్కువ ఇస్తున్నాడు. అలాంటి భర్త ఉండగా, బాగా వినాలన్నమాట, అలాంటి ప్రేమించే భర్త ఉండగా ఎవరినైనా లెక్క చేస్తారా స్త్రీలు? అంత ఆదరించే భర్త ఉండగా, అంత బాగా చూసుకునే భర్త ఉండగా ఎవరిని లెక్క చేయరు దేవుని బిడ్డ. సరే, ఈ విషయాన్ని పక్కన పెడదాం. హన్నా గారు దేవుని మందిరంలోకి వెళ్ళి ఏడుస్తుంది. ఆమె హృదయంలో ఉన్న బాధనంతా దేవుడికి చెప్పుకుంటుంది. దైవజనుడు వచ్చి కాని మాట మాట్లాడాడు. తెలియక, కళ్ళు కానరాక, వృద్ధాప్యంలో, ఏమమ్మా తాగుండావా ఏంది, గొప్ప ఇది తాగి కూర్చొని ప్రదేశం కాదు పో అని చెప్పేసి అంటాడు. అసలు ఆమె యొక్క దీనత్వము, తగ్గింపు చూడండి. నా ఏలినవాడా, నన్ను పనికి మారిన దానిగా ఎంచొద్దయ్యా. నాకున్నటువంటి బాధను బట్టి, నా మనో దుఃఖము వలన నేను ఆత్మలో నా దేవుని దగ్గర నా కన్నీటిని నేను కుమ్మరించుకుంటున్నానయ్యా అని చెప్పింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విషయాన్ని నేను ఎందుకు మీ దగ్గరికి తీసుకొచ్చానంటే, మనకి ఈ లోకంలో కాస్త ఉద్యోగం ఉన్నా, కాస్త ఆస్తి ఉన్నా, కాస్త తింటానికి ఉన్నా, కాస్త వెనకమాల చూసేవాళ్ళు ఉన్నా, సేవకుడు లేడు, దేవుడు లేడు, వాళ్ళకి విశ్వాసులు లేరు, దెయ్యాలు లేరు. నేను చెప్పాను, ఒకసారి మన మందిరంలోకి వెళ్ళినప్పుడు మందిరాల కుటుంబారాధనకు పిలిస్తే మమ్మల్ని విరామాకని మేము రామన్నా. ఎవరు మన వేరే వేరే వాళ్ళు తగాదు ఆడుకోవాలి. రాత్రి వివేకాయల ఇంటి దగ్గర వాళ్ళిద్దరూ కూర్చొని ముచ్చట్లు ఆడుకోవాలి. దేవునికి స్తోత్రం. సగం జీవితం సంకనాకి దేశం అంతా తిరిగి చీయను ఊపించుకొని మరలా తిరిగి ఇంటికి చేరింది. జాగ్రత్త. యేసుక్రీస్తు ప్రభు వారి బిడ్డలకు కానీ, సేవకులకు కానీ ఎదురు మాట్లాడినా, కాని మాటలు మాట్లాడినా, మేము వదిలేసినా కానీ ప్రభు వదిలిపెట్టడన్న సత్యం మాత్రం గుర్తుపెట్టుకోండి. అర్థమైతే దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా దేవుని బిడ్డలారా, దైవజనుల మాటలు చాలా విలువైనవి. వాళ్ళ దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే, వాళ్ళ నోటి మాటను స్థిరపరుస్తానని చెప్పాడు. వాళ్ళ నోటితో ఏదంటే అది జరిగిస్తానని చెప్పాడు. కాబట్టి ప్రత్యక్షమైనటువంటి దైవాలు మీకు ఎవరైనా ఉన్నారు అంటే దేవుడు మీ కొరకు నిలవబెట్టిన సేవకుడే. ఆ రోజు ఏలి ఆమె అంత ఏడుస్తున్నటువంటి సమయంలో, ఆమె అంత దుఃఖంలో ఉంటే, ఈయన వెళ్ళిపోయి తాగుబోద్దానే అంటే, అసలు అన్నీ ఉన్న ఆమె, భర్త ప్రేమ ఉంది, అన్నీ ఉండి, ఆస్తి ఉందంతా ఉంది. ఆమెకున్న కష్టాన్ని బట్టి, బాధను బట్టి, ఎవరాలు పనికి మానోడా అని అనొద్దా? అనాలా వద్దా? బిడ్డలు లేక ఆమె బాధపడుతుంటే, ఆమె దుఃఖపడుతుంటే, ఆమె వేదన పడుతుంటే తాగుబోద్దానే అంటే ఎవరైనా ఊరుకుంటారా? ఊరుకోరు. కానీ ఆమె ఏమంది, నా ఏలినవాడా, నన్ను పనికి మాలిన దానిగా ఎంచమాకయ్యా అంది. మనమైతే పనికి మాలినోడా అంటాం ఖచ్చితంగా, తపామని. ఆ పనికి మాలినోడు నన్ను పట్టుకొని నా బాధలో నేనుంటే, వాడు మాట్లాడే మాట ఏంది? మందిరానికి వెళ్ళాము, ప్రార్థన చేస్తే చేస్తాడు, లేకపోతే లేదు. అసలు ఆ మాట అంటాడా అని చెప్పేసి ఖచ్చితంగా మాట్లాడము. ఆ రోజు కనుక హన్న ఆ మాట మాట్లాడితే దేవుడు ఆమె గర్భాన్ని తెరిచేవాడు. చెప్పండి. ఏ దైవజనుడైతే గద్దించాడో, తిట్టాడో, అవమానించాడు, ఆ దైవజనుడే దీవించాడు. ఓ మరుసటి ఆట నీ కౌగిట కుమారుడు ఉంటాడు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దైవజనుడి నోటి మాటను దేవుడు అలాగే స్థిరపరుస్తాడు. ఇక్కడ నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనకున్నటువంటి కష్టాల్లోనో, ఇంకుల్లోనో, ఇబ్బందుల్లోనో, పరిస్థితులు అనుకూలంగా లేకపోతేనో నీ బాధ నీకే తెలిసింది, ఎదుటి వాళ్ళకి తెలియదు. అప్పుడు ఎవరైనా నిన్ను హెచ్చరించినా, ఎవరైనా నీకు ఒక మాట చెప్పినా ఏమనుకుంటాం మనం? వీడికి ఏం తెలుసు మా బాధ, మా పరిస్థితులు, మా స్థితిగతులు అని చెప్పి మాట్లాడతారు దేవుని బిడ్డలారా. అలాగ మాట్లాడింది ఫీడ్బ్యాక్. ఎలాగంటే, ఏందక్క నువ్వు ఈసారన్నా పెద్దలాడు వస్తావు, నీకు ఏం తెలుసా? 6 నెలలు ఒక దొడ్లో కాదు.
అటైతే ఒక అరగంట ముందు నుంచే ప్రారంభించండి అక్క, ప్రార్థన మాత్రం టయానికి రండి అని చెప్పారు. దేవునికి స్తోత్రం. ముందుగానే వీళ్ళు 7 వారాల ప్రార్థనలు పెట్టేటప్పుడు నాకు చెప్పారు, అయ్యా మీరు ఇద్దరు భార్యాభర్తలు ఒక 6 వారాలు వచ్చి 7వ వారం సంఘం అందరితో కలిసి భోజనాలు పెడతానయ్యా, నేను చెయ్యలేనయ్యా, డబ్బుల విషయం కాదు నాకు ముందే చెప్పారు. కానీ మా దయాకాయకి నేను చెప్పాను, నువ్వు పెడితే 7 వారాల ప్రార్థనలు 7 వారాల భోజనాలు పెట్టాల్సిందే నాకు కాను. ఒక వారం లేట్ అయింది, ఖచ్చితంగా అదే పని చేస్తుంది. దేవునికి స్తోత్రం. నువ్వు పని చేయలేను అని నువ్వు ఎందుకు అంటున్నావు అక్క? దయాక కంటే నీకేమైనా లోపం ఉందా? ఆ తల్లి చేస్తున్నప్పుడు నువ్వు ఎందుకు చేయవు? నువ్వు చేయాల్సిందని పోయిన వారం చెప్పాను. ఏమాత్రం మాట తప్పుకోకుండా నిజంగా దైవజనుడు మాట కొరకు రాత్రి భోజనాలు చేశారు కష్టపడి. దయాక మాట ఈరోజు జస్యం వాళ్ళు శాంతం వాళ్ళు మాట్లాడినట్టే మా జాన్సోని ఒక్కటే కాస్త అటు ఇటుగా ఉంది, రేపు పొద్దున్నే వచ్చేయాల్సి. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని పిల్లలను జాగ్రత్తగా వినండి. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు వారు మన యందు ఆనందించాలి అంటే నీకు ప్రత్యక్షమైనటువంటి వారు ఎవరో లేరు. నిన్ను నడిపించేవారు, నీకు బోధించేవాళ్ళు, ఆయన దగ్గరకు చేర్చేవాళ్ళు, ఆయన దగ్గర ఎలా అడిగి పొందుకోవాలో, ఆయన దగ్గరికి ఎలా చేరుకోవాలో నీకు బోధించడానికే సేవకులు దేవుడు ఏర్పాటు చేసిన వాళ్ళు. దేవునికి స్తోత్రం. మనకి ఏదైనా కష్టం రాగానే పనికి మాలిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, లోకానుసారమైనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు ఆలోచనలు తీసుకోకూడదు. పనికి మాలిన ఆలోచనలు, దేవునికి వ్యతిరేకమైనవి, సేవకులకు వ్యతిరేకమైనవి, సంఘానికి వ్యతిరేకమైనవి, ప్రార్థనా జీవితానికి వ్యతిరేకమైన ఏ మాట, ఏ ఆలోచన ఎవరు చెప్పినా దాన్ని ఆపేయండి, దాన్ని వినొద్దు. ఆ ఆలోచన వచ్చిందంటే యేసుక్రీస్తు ప్రభు వారిని పట్టించడానికి, ఇరికించడానికి, చంపేయడానికి, సిరివేయడానికి వచ్చింది అంటే ఖచ్చితంగా అపవాది వాడిలో ప్రవేశించినట్టే. ఆలోచన పుట్టినందక్కడ సాతాను ఇక్కడ ఏర్పాటు చేశాడు. పెద్దలు, శాస్త్రులు, పరిశీలకులు అనుకున్నారు ఎట్టగైనా ఇల్లు పట్టుకోవాలి అని చెప్పేసి ఆలోచన చేసిన వెంటనే అపవాది ఎవరిలోకి దూరింది? యోధా ఇస్కరియోతులోకి దిగిరింది. యోధా ఇస్కరియోతులోకి దూరడం వల్ల, యేసుక్రీస్తు ప్రభు వారిని పట్టించడం వల్ల వాడు పొందినటువంటి లాభం ఏమైనా ఉందా? ఏమి లేదు. దేవుని పిల్లలు, ఈరోజు నా దేవుడు మీతో చెప్తున్నటువంటి ఆలోచన, మీతో చెప్తున్నటువంటి మాట నేను గుర్తు చేస్తాను, జాగ్రత్తగా ఉండండి. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకరి భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పుల వాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషా కుమారుల పెట్టగా. ఎవరికి మొరపెట్టిందమ్మా? అసలు మొర పెట్టడానికి అవకాశం ఉందా చెప్పండి? దైవజనుడి దగ్గరికి వచ్చి మొర పెట్టాల్సిన అవసరం ఏంది? ఒకవేళ దైవజనుడి దగ్గరికి వచ్చి మొర పెట్టాలి అనుకుంటే దైవజనుడి ద్వారా వాళ్ళు మేలు పొంది ఉండాలి, అవునా కదా? దైవజనుడి ద్వారా వాళ్ళకి ఏదో ఒక మేలు జరిగి ఉండాలి. కానీ ఎవరికి మేలు జరిగిందా? ఎలీషా దగ్గరే, దైవజనుడి దగ్గరే ఈమె భర్త శిష్యుడుగా ఉన్నాడు, అర్థాంతరంగా చచ్చిపోయాడు, పైపెచ్చు అప్పులు చేసి చచ్చిపోయాడు. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. మనం ఒక సంఘానికి వెళ్తున్నప్పుడు, ఒక దైవజనుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు, నీకు నష్టం కలిగినప్పుడు, నీకు ఇబ్బంది కలిగినప్పుడు, సంఘాన్ని, సేవకుని వెంబడించినటువంటి నీ భర్త కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, ఎవరన్నా కానీ ఆశీర్వదించబడకపోతే, ఒకవేళ నష్టంలో కనుక ఉంటే, ఆ భార్య వచ్చిందాము సేవకునికి, సంఘం దగ్గరికి, ప్రార్థన అని పోయాడు. ఆ సంఘంలో ఏం జరిగింది? ఆ దైవజనుడి వల్ల ఏమయ్యింది? ఆ దేవుడి వల్ల మాకేం ఒరిగింది అని పక్క వాళ్ళు మాట్లాడతారా లేదా? ఒకవేళ భర్త సంఘానికి వెళితే, భర్త సేవకుని మాట, సేవకుని వెంబడిస్తే, భర్త యేసును నమ్ముకొని ఉంటే, భార్య ఖచ్చితంగా ఈ మాట అనేది, ఏం సాధించాడు వాడు యేసును నమ్ముకొని, ఏం సాధించాడు ఆ చర్చికి పోయి, ఏం సాధించాడు ఆ సేవకుని మాటిని ఖచ్చితంగా మనం అయితే అంటాం. కానీ ఈ తల్లి ఏం చేస్తుంది? భర్త చనిపోయాడు ఎవరి కాలంలో,
అప్పుడు వాళ్ళందరూ చేతులు ఉన్న ఇద్దరు బిడ్డలు తీసుకెళ్ళిపోతున్నారు. ఏమైతే ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రుల ఇంటి వారి దగ్గరకో, లేకపోతే వాళ్ళ పెద్దల దగ్గరకో, లేకపోతే ఇంకొకరి దగ్గరకో వెళ్ళి ఆలోచన చేయాలి. అయ్యా వీడిని బతుకున్నంతకాలం నేను జీవితానే ఉన్నాను, ఆ దైవజనుడిని వెంబడించమాకురా బాబు, ఆ దేవుడిని నమ్ముకోమాకురా నాయన అని నమ్ముకున్నాడు, వెంబడించాడు, మాకు ఉపయోగం ఏముందయ్యో, అప్పులు పాలు చేశాడు, ఇదిగో ఏదో ఉన్న ఆధారం ఇలా పెట్టుకొని ఉన్న బతుకుదామంటే కడుపును పుట్టిన ఇద్దరు బిడ్డల్ని అప్పులోనే తీసుకెళ్తానంటున్నారు. ఏదో ఒకటి మీరు చెయ్యండి అయ్యా అని పెద్దల దగ్గరకో అయిన వాళ్ళ దగ్గరకో వెళ్తారు. కానీ ఏమేం చేస్తుంది, దైవజనుడి దగ్గరకు వచ్చి మొర్ర పెడతానంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినండి. ఇదే దైవజనుడు, అమ్మ నీ ఇంట్లో ఏముందమ్మా అంటే, అయ్యా నా ఇంట్లో నూనె కుండ ఒకటి ఉందయ్యా అంటే, ఆ నూనె కుండలకు బదులు ఇంకెంతమంది దగ్గరికి వెళ్ళి నీకు కుండలు దొరకగలుగుతాయో అన్ని కుండలను తెచ్చుకోమ్మా, అన్ని కుండలను తెచ్చుకొని నీవు నీ కుమారుడు ఇంటిలోకి వెళ్ళి తలుపు వేసుకొని ఆ నూనెని ఆ కుండల్లో పోయండి అమ్మా అని చెప్పింది. దేవుని బిడ్డలారా, మీకు అందరికీ వాక్యం తెలుసు కాబట్టి నేను చదివించట్లా, కావాలి ఇంటికి వెళ్ళినా కదండి. దైవజనుడు చెప్పిన మాటలలో ఏ మాట అయినా కానీ తప్పిపోయిందా? ఇలాకెళ్ళి కొండలు తేవటం ఆపిందా? ఆ కొండలన్నింటినీ ఇంట్లోకి చేర్చుకున్న తర్వాత లబ్బులు వేయటం మానేసిందా? వారు ఇద్దరు బిడ్డలను తీసుకొచ్చి ఒకళ్ళు బయట ఒకళ్ళు లోపల పెట్టిందా? దైవజనుడు ఏదైతే చెప్పాడో ఖచ్చితంగా తూచ తప్పకుండా అదే చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యం, నూనె ప్రార్థనకి సాదృశ్యం. నేను మీకు పద్దాకలు చెప్పేది అదే. దైవజనుడి దగ్గర పనిచేసినటువంటి ఆ ప్రవక్తల శిష్యులలో ఒకడైనటువంటి వాడు ప్రార్థనా పరుడై ఉండాలి. ఆ ప్రార్థనా పరుడు అప్పుల్లో ఉన్న దైవజనుడి ద్వారా ఏమి లాభం లేకపోయినా ఖచ్చితంగా ఆయన కుటుంబానికి భక్తిని నేర్పాడు, దేవుని భయాన్ని నేర్పాడు, దైవజనుడు అంటే గౌరవాన్ని నేర్పాడు. కాబట్టి ఆయన చనిపోయినప్పటికీ, వాళ్ళు నష్టంలో ఉన్నప్పటికీ, వాళ్ళు కష్టంలో ఉన్నప్పటికీ ఖచ్చితంగా దైవజనుడి దగ్గరికి వెళ్ళి మొర్ర పెట్టారట. ఆర్డర్ అయితే కాదు, మనమైతే ఖచ్చితంగా చెప్పేవాళ్ళం, నీ అమ్మటే తిరిగాడుగా, నీతోనే ఉన్నాడుగా, నా బొగుడు చచ్చిపోయాడు, ఈ దేవుడు అన్నావు ఏది, ఇప్పుడు నా అప్పులు వచ్చారు, నా భర్త బతుకున్నాను, నిన్నే వెంబడించాడు కాబట్టి ఆ అప్పులు నువ్వే కట్టాలి ఖచ్చితంగా మాట్లాడేవాళ్ళం మనమైతే. కానీ ఆ తల్లి ఏమంటుంది, మొర్ర పెడుతుందంటయ్యా. ఇప్పుడు నేను ఒక మాట మీకు గుర్తు చేస్తాను దేవుని బిడ్డలారా. దైవజనుడు ఏదైతే చెప్పాడో ఏ మాత్రం తూచా తప్పకోకుండా ఆ తల్లి అలానే చేసింది. ఖాళీ కొండలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టి తన కుమారుని ఇద్దరు లోపల పెట్టుకొని తలుపులు వేసి ఆమె ఇంటిలో ప్రార్థన చేస్తాను దేవుని బిడ్డలారా. ఇప్పుడు నేను ఇంకో మాట మీకు గుర్తు చేస్తాను. ఇప్పుడు భర్త చనిపోయాడు, అప్పుల పాలైపోయారు, ప్రభువును నమ్ముకున్నారు. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అప్పులోళ్ళు కానీ, అయిన వాళ్ళు కానీ, రక్త సంబంధికులు కానీ అందరూ బయట ఉన్నారు. వాళ్ళ మాటలు సూటిపోటు మాటలు, కత్తిపోటు లాంటి మాటలు బయటే వదిలేశారు. వాళ్ళు ఏమి చెవిని పెట్టుకోవాలి. వాళ్ళకు ఉన్నటువంటి నిరీక్షణ, ఆశ, విశ్వాసం, నమ్మకము దేవుడే, దైవజనుని మాటే. ఆ మాట ప్రకారంగా ఆమె ఆ విషయాలన్నిటినీ, ఆ మాటలన్నిటినీ, ఆ మనుషులందరినీ, లోకస్తులందరినీ బయట పెట్టేసింది. ఆమె బిడ్డలు ఇంటిలోకి వెళ్ళి రహస్యమందు చూచు ఆయన తండ్రికి ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ఒక్క కొండ అన్ని కొండలను నింపేసింది. ఆమె అప్పులు పోవడమే కాదు, ఆమె బిడ్డలు బ్రతకడానికి కూడా దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా. నేను ఇవి నా సొంత మాటలు కాదు, ఇవి బైబిల్లో ఉన్నాయా కాదా? మా బైబిల్లో ఉన్నాయా ఇవన్నీ? మనం ఏ ఆలోచన చొప్పున వెళ్తున్నాం చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చే ఎవరైనా సరే ఈ లోకానుసారంగా మీరు ఆలోచన చేస్తే మీరు గెలవలేరు. వ్యతిరేకంగా ఆలోచన చేయాలి. వ్యతిరేకంగా ఎలా ఆలోచన చేయాలి? అన్నీ బాగున్నప్పుడు రావటం కాదు, అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు రావటం కాదు, పరిస్థితులు అనుకూలించినప్పుడే నువ్వు రావాలి, అప్పుడే నువ్వు లెక్కలో పడతావు. అన్ని ఉన్నప్పుడేదో తీయటం కాదు, ఏమి లేనప్పుడే ఉన్నదంతా ఇచ్చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మీకు ఇవ్వమని కాదు, మీకు అలాంటి
ఉద్దేశం నేను నీకు చెబుతున్నా. జీవం కలిగిన దేవుని దృష్టికేమో మన కష్టాల్లో మన నష్టాల్లో ఉన్నామని ఎప్పుడు అనుకోడు ఆయన. ఎందుకంటే ఆయన శ్రీమంతుడు, ఆయనకు అసాధ్యమైన కార్యం ఏది లేదు. సర్వశక్తి కలిగిన దేవుడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను దీవించగలుగుతాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను చేయబట్టుకొని పైకి లేవనెత్తగలుగుతాడు. కానీ ప్రజలకు అది తెలియదు. ప్రజలు ఎలా ఉంటారంటే లోకానుసారమైన మనుషులు, చుట్టుపక్కల వాళ్ళు నువ్వు కష్టంలో ఉన్నావని, నువ్వు బాధలో ఉన్నావని, నువ్వు పిలుపులో ఇబ్బందులో ఉన్నావని, నిన్ను ఎలాగైనా ఉపయోగించుకోవాలని వాళ్ళు చూస్తారైతే నా దేవుడు నీకు ఉపయోగపడతాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇప్పుడు అందరూ మరణాన్ని కీలుగా భావిస్తారు, కానీ మనము మేలుగా భావించాలి. యేసయ్య బిడ్డలు తెలుసుకోవాల్సిన పచ్చి నిజం ఇదే. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి ఒకన జనన దినము కంటే ఒకన మరణ దినమే. ప్రభువునందు మృతి పొందు మృతులు బ్రతుకుట క్రీస్తే చావైతే. ఈ మాటలు లోకానుసారమైన వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అలాగే జనాలందరికీ నీ పరిస్థితి ఎలా ఉండదంటే నవ్వులు పాలుగా ఉన్నట్టుండేది. కానీ నా దేవుని దగ్గర ఆ నవ్విన వారందరూ నీ పాదాల దగ్గరకు తెచ్చే శక్తి ఉంది. దాన్ని గ్రహించాలి, దానిని ఆలోచన చేయాలి. ఎన్నాళ్ళు ప్రార్థనకి వెళ్తున్నావు, నువ్వేం మేలు పొందావమ్మా, ఎన్నాళ్ళు ప్రార్థనకి వెళ్తున్నావు, నీకేం మేలు జరిగిందమ్మా అంటారే. వాళ్ళు సైతాను గాడి బిడ్డలు దెయ్యపు మాటలు మాట్లాడి వాళ్ళ కడుపు నింపుకోవడానికి నీ దగ్గర ఏదో ఆశించి చెప్పేటువంటి మాటలే తప్ప యేసు దేవుని గొప్పతనాన్ని తక్కువ చేసి మాట్లాడే ఎవరినైనా కానీ నీ దరిదాపుల్లోకి రానియొద్దు. దేవునికి స్తోత్రం. నీ మేలు కోరి నీ తల్లిదండ్రులు ఎంత మంచి మాటలు చెప్తారో, మేలైన మాటలు చెప్తారో, అంతకంటే మేలైన మాటలు, అంతకంటే దీవెనకరమైన మాటలు, అంతకంటే నీ బ్రతుకును చక్కదిద్దే మాటలు, నీ బ్రతుకును నిలబెట్టే మాటలు దేవాది దేవుడు నీ దైవజనుల ద్వారా చెప్పిస్తాడు. దానికి నువ్వు లోబడ్డావా అన్నలాగా ఫలిస్తావు. దానికి నువ్వు లోబడ్డావా ప్రవక్తల శిష్యులలో ఒక భార్య కనుక ఎలాగైతే పోషించబడిందో, ఆమె కుటుంబము స్థిరపరచబడిందో, ఆమె కుటుంబానికి ఒక ఆదరణ, ఆమె కుటుంబానికి ఒక ధైర్యము, ఆమె కుటుంబానికి ఒక జీవనాధారం ఎలాగ కలిగిందో అలాగ మన జీవితాల్లో కూడా దేవుడు ఆ జీవనాధారాన్ని కలిగిస్తాడు. అలాగ మన కుటుంబాలను నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యాకోబు గారు ఒకసారి తన బిడ్డలందరినీ దీవించేటప్పుడు కొన్ని మాటలు మాట్లాడతాడు. చూడండి, ఆ మాటలు నేను మీకు చూపిస్తా. ఆదికాండము 49వ అధ్యాయం 6వ వచనం. నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమా వారి సంఘముతో కలుసుకొనవద్దు. వారు కోపం వచ్చి మనుషులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికారి నరములను తెగగొట్టిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేవి షిమ్యోనుల గురించి మాట మాట్లాడుతున్నాడు యాకోబు. తన 11వ కుమారుడు 10వ కుమారుని బట్టి మాట్లాడుతున్నాడు. ఎందుమని మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే తన చెల్లినటువంటి దేనాన్ని చెరిపేరని షెకెము అనేటువంటి ఊరిలో షెకెము అనేటువంటి వాడి కొడుకులు ఆ ఊరి వారందరినీ మగవాళ్ళందరినీ నమ్మించి మోసం చేశారు. ఎలా నమ్మించారంటే మీ పిల్లలను మీరు చేసుకోకూడదు, మా పిల్లలను మీరు చేసుకోకూడదు, ఒకవేళ చేసుకోవాలంటే మీరు అందరూ సున్నతి చేయించుకోవాలని చెప్పేసి వాళ్ళందరికీ చెప్పి వాళ్ళందరినీ నమ్మించి ఆ ఊరి పెద్ద కదా, రాజు కదా, రాజుగారి కుమారుడు కదా, వాడు చెప్పమని ఆ ఊరి వాళ్ళందరూ కూడా వినేసి వీళ్ళ మాటలు గుడ్డిగా నమ్మి సున్నతి చేయించుకున్నారు. ఎప్పుడైతే సున్నతి చేయించుకున్నారో సున్నతి వాళ్ళు మంచాల మీద ఉన్నప్పుడు వీళ్ళు అర్ధరాత్రులు వెళ్ళిపోయి ఊరి మీద పడి కనపడ్డ వాడిని ఎలా చంపేశారు. వీరి ఆలోచన లాంటి ఆలోచన నరహత్య జరిగించడానికి చేసిన ఆలోచన, దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులను చేసినటువంటి ఆలోచనలు. ఈ రోజున దేవుని బిడ్డలారా, లోకంలో చాలామంది పరమ దుర్మార్గమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. వాళ్ళు ఎక్కడో ఉండరు, మన ఇళ్ళ పక్కనే, మన ఈడులోనే, మన పేటలోనే ఉంటారు. ఎలా ఉంటారంటే వాళ్ళు
ఎవరి భర్త చచ్చిపోతాడా, ఎవరి తండ్రి తాగుబోతాడా, ఎవరి తండ్రి తిరిగిపోతాడా, ఎవరికి డబ్బులు బాగా అవసరమా అని వాళ్ళని ఎరేసి చూస్తారు, నమ్మించి స్నేహం చేస్తారు. నీకేదో మేలు చేస్తున్నట్లే మాయ మాటలు చెప్పి నిన్ను వ్యభిచార రూపాల్లోకి లాగేసేటువంటి భయంకరమైనటువంటి ఆలోచన చేసేటువంటి మనుషులు ఉన్నారు ఇక్కడ ఈ లోకంలో. ఏ అలవాటు లేని బిడ్డలకి నమ్మకంగా సొంత డబ్బులతో అలవాటులు చేసి వదిలేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. తల్లిదండ్రుల మీద కోపాలతో బిడ్డలను మంచి చేసుకొని ఏ అలవాటు లేకుండా బ్రతుకుతున్న వారికి అలవాటులు అప్పించి వారిని బజారు పాలు చేయడానికి ఆలోచనలు చేసేవారు చాలామంది ఉన్నారు. నేను చాలామందిని చూసే ఇంటి చుట్టుపక్కల అలా ఈ అలవాట్లే వాళ్ళకి అలవాట్లు అప్పించేసి సొంత డబ్బులతో కొన్ని రోజులు పోపించి ఇక వదిలేస్తారు. అలవాటు అయిన వాడు ఏం చేస్తాడక బానిస అయిపోతాడు. అలాగే ఇక్కడ యాకోబు గారు సంఘంతో చెబుతున్నాడు, సమాజంతో చెబుతున్నాడు, నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు. వారు నరహత్య చేసిన వారు క్రూరులు, దీవించాల్సిన తండ్రే హెచ్చరిస్తున్నారు. ఈరోజు ఈ హెచ్చరికను ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. దైవజనుడు చెప్పాడు అంటే ఖచ్చితంగా ప్రభువు చెప్పించినట్టే నమ్ము. ఎందుకంటే నువ్వు దేవుడికి ఇష్టమైన బిడ్డవు కాబట్టి నీకు చెప్పిస్తాడు. ఎప్పుడో ఒకసారి వచ్చే వాళ్ళకి కథలాడి రమ్మని చెప్పను. ఎప్పుడో ఒకసారి వచ్చే వాళ్ళకి ఏందమ్మా ఇప్పుడు వచ్చావని అడగను. ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు. ఇద్దరు స్టూడెంట్స్ స్నేహితులే, కాలేజీకి వెళ్తున్నారు, ఒకే సమయానికి వెళ్తారు. ప్రిన్సిపాల్ మాస్టారు ఏదైనా పని చెబితే ఒకడు చెయ్యుడు ఒకటి చేస్తాడు, ఒకడు చెయ్యుడు ఒకటి చేస్తాడు. చేసేవాడికి తండ్రి లేడు. తల్లి కష్టం మీదే బ్రతకాలి, తల్లి కష్టం మీదే చదివించాలి. ఈ మాస్టర్ చెప్పిందల్లా ఈ బిడ్డ చేయటం వల్ల ఆ ఇద్దరు పిల్లల్లో ఈ బిడ్డను ఆయన బాగా ఇష్టపడ్డాడు. చెప్పిన మాట ఎలా వింటున్నాడు. ఒక సమయం వచ్చినప్పుడు ఎగ్జామ్స్ విషయంలో తనకు అర్థం కాని చదవలేనటువంటివి తన ఇంటికి పిలిచి ఈ బిడ్డకి ప్రత్యేకంగా చెప్పేవాడు. ఇద్దరు స్నేహితుల్లో ఇప్పుడు ఎవరు పాస్ అవుతారు చెప్పండి? ఎందుకు చెప్పాడు ఆయన? మాట వినే బిడ్డలునే కదా ఆదరించాడు. మాట వినే బిడ్డల మీదే కదా శ్రద్ధ ఎక్కువ తీసుకునేది. ఎప్పుడో ఒకసారి వచ్చే వాళ్ళ కోసం అయ్యా వాళ్ళని దీవించాలని నేను మోకాళ్ళు అరిగిపోయేటట్టు కళ్ళ నీళ్ళు వచ్చినప్పుడు చేస్తానా? చేయను కదా. దైవజనుడు మాట విని దైవజనుడి మాటలకు లోబడి సంఘంలో సహవాసంలో కలిసి ఉన్నటువంటి బిడ్డల కొరకు ఆ దైవజనుడు ఒక దృష్టి పెడతాడు. ఇదిగో ఈ బిడ్డ దైవజనుడి మాట, దేవుని మాట అంటే దేవుని మాట అంటే భయం, దేవునికి ఇచ్చే విషయంలో, అలాగే దేవుని మందిరంలో పని చేసే విషయంలో దైవజనుడు పరిశీలించి ఆ బిడ్డల కోసం ప్రత్యేకమైన ప్రార్థన చేస్తాడమ్మా. ఇది గుర్తుపెట్టుకోండి. మీకు అర్థమైతే ఈ మాట దేవునికి స్తోత్రం. దైవజనుడి మాటకు లోపడేటువంటి బిడ్డలని, దేవునికి భయపడేటువంటి బిడ్డలను, నమ్మకమైన బిడ్డల కొరకు ప్రత్యేకంగా దైవజనుడు ప్రార్థన చేస్తారమ్మా. వాళ్ళని ఇంకా బలపరచాలి, వాళ్ళని ఇంకా దీపించాలి, వాళ్ళని ఇంకా హెచ్చించాలి. ఈ నామ మహిమార్థమే వాళ్ళకి కావాల్సిన అవసరం తీర్చయ్యా అని మా బిడ్డల కొరకు కూడా చేసుకోము. ఆ బిడ్డల కోసం ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం. జీవం కలిగిన దేవుడు యేసయ్యకు వ్యతిరేకంగా, సంఘానికి వ్యతిరేకంగా, సేవకులకు వ్యతిరేకంగా ఎప్పుడు నోరు తెరవద్దు. దేవుని పిల్లల నోరు తెరిచిన బిడ్డల కుటుంబాలు ఎన్ని పతనమైపోయినాయో మనం చూస్తున్నాం. దైవజనుడికి వ్యతిరేకంగా మందిరంలో ఏదైనా భోజనాల విషయమై నోరు తెరవాలంటే భయపడేవాడు. ఏమైపోయింది వాళ్ళ కుటుంబాలు? ఈ రోజున నోరు తెరవట్ల. అంతే. లోబడిన బిడ్డలు దీవించబడ్డారు, అదిని పడి నోరు పారేసుకున్న బిడ్డలు
అల్లరి పాలైపోయిన వాళ్ళ కుటుంబాలు. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మీకు. అలాంటి వాళ్ళు మన సంఘంలోనే ఉన్నారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైనా కానీ దైవజనుడి ప్రార్థన నీకు దీవెనమ్మ. మనస్ఫూర్తిగా దైవజనుడు చేతులేసి ప్రార్థన చేస్తే నీ కష్టకాలంలో నా దేవుడు నీకు మేలు జరిగిస్తాడు. దైవజనులు చెప్పిన మాట విన్నా, దైవజనులకు ఏదైనా పని చేసినా అది మహాదీవెనమ్మ. నేను అలాగే చేశాను. ఒక మీటింగులో నేను ఎవరి దగ్గర అయితే తల ఉంచి ప్రార్థన చేయించుకున్నాను, నేను ఎవరి కాళ్ళు అయితే పట్టుకొని ఒత్తి నూనె రాశానో ఆ దైవజనుల పక్కన నేను కూర్చుంటే నేను ఏడ్చానమ్మ ఆకాశం వైపు చూసి. ఒక సమయంలో ఈ దైవజనుడు కాళ్ళు వచ్చాను, నూనె రాశాను, ఈయన పక్కన కూర్చోబెట్టావా ప్రభు అని ఏడ్చా. ఎప్పుడు కూడా దేవుని ప్రణాళికలో ఉన్న దేవుని చుట్టూ మీ మనస్సు గనక తిరిగితే, మందిరము, సేవ, దేవుడని గనక ఆలోచన మీరు చేయగలిగితే, మీరు మర్చిపోయిన ఒకనాటికి నా దేవుడు మర్చిపోడంతే. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ 40 రోజుల వ్రత ప్రతిష్ఠిత దినాలలో ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డ కుటుంబము, అలాగే దేవుడు నాకు అప్పచెప్పిన సంఘ బిడ్డలు అందరూ దీవించబడుదురుగాక, ఆశీర్వదించబడుదురుగాక, ఘనపరచబడుదురుగాక. అలాగే నాకు ఇచ్చిన కుటుంబము దీవించబడుగాక. అలాగే మేము ఆయన పాదాల దగ్గర కడవరకు నమ్మకంగా పనిచేసే గొప్ప భాగ్యం దేవుడు మాకు అనుగ్రహించునుగాక. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమె ప్రార్థన చేసుకున్న పరిశుద్ధుల పరమ తండ్రి, గొప్ప దేవుడు, మహాగణుడా నీకు స్తోత్రాలు. చెప్పబడిన మాటలు నీ మాటలుగా, విలువైన వెలకట్టలేని నీ మాటలు మేము అందరం విన్నాం ప్రభు. ఆ మాటల ప్రకారంగా జీవించే భాగ్యాన్ని దయచేయను అయ్యా. ఇదిగో దైవజనులకు నాయన లోబడి వారి మాట విన్న బిడ్డలందరూ నాయన అయ్యా, నీ బిడ్డలను మీరు దీవించండి అయ్యా, నీ బిడ్డలను మీరు ఆశీర్వదించండి అయ్యా. వినని వారికి వినే మనస్సును దయచేయండి నాయన అయ్యా. ఇదిగో ప్రభు దైవజనుడు కాని మాట మాట్లాడినా ఆమెకున్న బాధను బట్టి అయ్యా తొందరపడలేదయ్యా. అయ్యా ఆమె విసుక్కోలేదయ్యా, దైవజనుని నిందించలేదయ్యా. యా లోబడిన హన్న ఫలించిందయ్యా. 3 బారిన జీవితం చిగురించింది నాయన. అలాగే అప్పుల్లో ఉన్నటువంటి బిడ్డ నాయన అయ్యా, ఇదిగో దైవజనుడి దగ్గర పరిచర్య చేసినటువంటి శిష్యుని భార్య నాయన అయ్యా, ఇదిగో ఎలీషా దగ్గరకు వచ్చి మొర్రపెట్టగా ఆయన చెప్పినట్లు చేయగా ఆమె బ్రతకటమే కాదయ్యా, ఆమె అప్పులన్నీ తీసివేసేవు నాయన. అలాగూ నాయన మేము కూడా ప్రభువా అయ్యా దైవజనుల మాటలకు నాయన, నీ మాటలకు ప్రభువా మేము చెవి యొక్కి తల వంచి అయ్యా, కష్టమైన, నష్టమైన, శ్రమైన, ఇరుకైన, ఇబ్బందైన, లేమైన, ఆపదైన, వ్యాధైన సేవకులను సంఘాన్ని నిందించక అయ్యా, నీకు వ్యతిరేకంగా మాట్లాడక, లోకానుసారమైనటువంటి మనుషుల ఆలోచనలు తీసుకోనక అయ్యా, నీ వాక్యపు ఆలోచనలతో నీ వాక్యానుసారంగా జీవించే భాగ్యము మాకు అందరికీ దయచేయండి ప్రభువా. నిజమే ప్రభువా, మేము ఎన్నోసార్లు నాయన ఇదిగో కడుపు కట్టుకొని కన్నీరు గార్చి అయ్యా యథార్థముగా నీ సన్నిధిలో బ్రతికేము. మాకే ఎందుకు వచ్చింది కష్టాలని, మాకే ఎందుకున్న ఈ అప్పులని, మాకే ఎందుకు వచ్చింది వ్యాధని ఎన్నోసార్లు నిందించానయ్యా, ఎన్నోసార్లు నాయన వ్యతిరేకంగా మాట్లాడాను ప్రభా. దయతో కనికరించి క్షమించయ్యా, దయతో కనికరించి క్షమించయ్యా. ఈ ఆలస్యం ఎందుకంటే అద్భుతము నాయన చేయడానికి, మహాద్భుతము చేయడానికి మా జీవితంలో నాయన నీకు దగ్గర చేయడానికి నాయన, నీ రాజ్యాన్ని మాకు ఇవ్వడానికి నాయన, నీ జీవగ్రంథములో మా పేరు రాయడానికి అని మాకు గ్రహింపలేక మాట్లాడిన అయ్యా మా అవివేకపు మాటలను దయతో కనికరించి క్షమించండి ప్రభువా. అయ్యా శ్రద్ధ కలిగిన వారు ప్రాణం పుష్టిగా ఉండిద్దన్నావు నాయన. శ్రద్ధ కలిగిన ఆలయానికి వస్తున్నా ఇప్పుడు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాలను పుష్టిగా ఉంచండి నాయన. అయ్యా సర్వ సమృద్ధి బిడ్డలకు దయచేయండి, సమయోచితమైన సహాయం అందించండి. క్రీస్తు యేసునందున మహిమలు మీ బిడ్డల ప్రతి అవసరం మీరు తీర్చమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామమును అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్.